దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని అని దానియేలు గారు సెలవిస్తున్న మాట ఇది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అసలు ఎందుకు ఈ విధంగా దానియేలు గారు గోనెపట్ట కట్టుకొని తలపైన ధూళి వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపనలు చేస్తున్నాడు ప్రభువుకి అంటే, యిర్మీయా గారు చెప్పినట్టుగా వీళ్ళు బబులోను సామ్రాజ్యంలో దాసులుగా ఉన్నారు, బందీలుగా ఉన్నారు. అయితే యిర్మీయా ప్రవక్త 70 సంవత్సరాల తర్వాత మీకు విడుదల కలుగుతుంది మళ్ళీ ఇజ్రాయేళ్ళకి అని చెప్తా ఉంటాడనమాట. యిర్మీయా గ్రంథం 25, 11, 12 వచనంలో ఈ విడుదల గురించి ఉంటుంది. ఇంకా మరి ఏంటిది దానియేలు గారు గోనెపట్ట కట్టుకోవడం అంటే, గోనెపట్ట దేనికి సాదృశ్యం అంటే దుఃఖం, పశ్చాత్తాపానికి సూచనగా ఉన్నది. రాజులు లేదా ప్రజలు పాపం చేసినప్పుడు ఇది ధరించుకొని దుఃఖపడేవారు, పశ్చాత్తాపడేవారు. అందుకోసమని ఈ గోనెపట్టను కట్టుకునేవారు. మరి ధూళి దేనికి సాదృశ్యంగా ఉందంటే అవమానానికి సాదృశ్యంగా ఉంది. ఇంకా వినయానికి, తగ్గింపు స్వభావానికి సాదృశ్యంగా ఉంది. ఇంకా శోకం, ఏడుపుకు సాదృశ్యంగా ఉందన్నమాట. అవమానం అంటే నేను దేవుని ముందు ఏమాత్రం గొప్పవాడిని కాదు, అవమానం అన్నమాట. యేసుక్రీస్తు దగ్గర మనం తగ్గించుకుని ఉండాలి, వినయంగా ఉండాలి. ధూళి మీద పోసుకుంటే అది అవమానం. కొత్త బట్టలు వేసుకుంటారు కొంతమంది, అప్పుడేమొస్తుందంటే గర్వం వస్తుంది. లేకుంటే కొత్త కారులో తిరుగుతున్నప్పుడు, కొత్త బైక్లో కొత్త ఆభరణాలు ధరించుకొని చూపిస్తున్నప్పుడు కొంచెం గర్వం ఉంటుంది. అయితే యేసుక్రీస్తు దగ్గరికి ఈయన ఎందుకు వచ్చాడంటే పశ్చాత్తాపడడానికి వచ్చాడు దానియేలు గారు. తన కోసమా మరి అంటే కాదు, ఇజ్రాయేల్ వారి కోసం. అంటే ఇజ్రాయేల్లో ఇతను కూడా ఒకడు కనుక వారి పాపాలు ఈయనను కూడా కలుపుకున్నాడు. మేము పాపం చేశామయ్యా, మా పాపాలను క్షమించయ్యా, మాకు విడుదల కావాలయ్యా, మా బాధలు మాకు ఇస్తానన్న వాగ్దానం నెరవేర్పన్నట్టుగా ప్రార్థన చేస్తూ వచ్చి ఉన్నాడు. దానియేలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాపడుతూ, అవమానం పరుచుకుంటూ, తన మీద తాను వినయంతో, చాలా తగ్గింపు స్వభావంతో, ఏడుపుతోనూ మరియు చాలా ఏడుపుతో, శోకంతోనూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరియు ఉపవాసం ఉన్నాడు. ఎందుకు ఈ ఉపవాసం అంటే శరీరానికి కావాల్సిన అవసరతలు తీర్చకుండా శరీరాన్ని పక్కన పెట్టి దేవునిపైన దృష్టి పెట్టడానికి, ఆత్మీయ స్థితిలో దేవునిపైన కేంద్రీకరించడానికి ఈ ఉపవాసం ఉన్నాడు. ప్రార్థన మరియు విజ్ఞాపనలు కేవలం తన కోసమే కాదు, ఇజ్రాయేల్ వారి కోసం ఈయన మధ్యవర్తిగా ఉన్నాడు. అందుకే మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఈయన ఏం చేసినాడంటే మా పాపములు మేము పాపం చేసి ఉన్నాము అని కలుపుకొని ప్రార్థన చేశాడు. కొంతమంది అట్లా ప్రార్థన చేస్తారంటే వీరు పాపాలు క్షమించాడు, మీరు క్షమించబడతారు, మీరు 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 నువ్వు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ కలుపుకొని ప్రార్థన చేయడము ఇక్కడ దానియేలు గారిని చూసి నేర్చుకోవచ్చు. నిజంగా దానియేలు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన దినానికి 3 మాటలు ప్రార్థన చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి పాపం చేసింటాడా?
దేవునితో కల భావాలను చెప్పుకునే వ్యక్తి, ఇంకా కొన్ని అమూల్యమైన దేవదూతల్లాంటి శక్తి, ఇలాంటి వ్యక్తి పాపం చేసినట్టుగా బైబిల్లో లేదు. అయితే మేము పాపం చేసి ఉన్నాము అని ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఈయన ప్రవక్త మాత్రమే కాదు, ఈయన ప్రార్థన యోధుడు కూడా. నిజంగా ప్రార్థన చేస్తుంటే వినయం ఉంటుంది. పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తారు. జాతితో పాటు వారిని కూడా కలుపుకొని ప్రార్థన చేస్తారు. వాక్యానికి స్పందిస్తారు. ఉపవాసం ఎందుకు గాఢంగా లోతుగా ఉంటుందంటే, ఇక్కడెక్కడ మూడిటిని దేవుని వైపు తిప్పుతాం. ఉపవాసం ఉండడం ద్వారా మనస్సును, శరీరాన్ని, ఆత్మను దేవుని వైపు తిప్పుతాం. కనుక ఉపవాసము దేవుని పైన మన దృష్టిని కేంద్రీకరించడానికి మెరుగైన సాధనం. ఇంకా ఉపవాసాలు ఎవరెవరు ఎక్కడెక్కడ చేశారు, ఎలా చేశారు అని అంటే, దేవునికి సమీపం కోసం చేశారు. మోసే 40 రోజులు ఉపవాసం చేశాడు. నిర్గమకాండం 34:28 వచనంలో దేవునితో ప్రత్యేక సమయాన్ని గడిపాడు ఆయన. అక్కడనే మనకు 10 ఆజ్ఞలు తీసుకొని రాబడ్డాయి. దానియేలు 9:3 జాతి పాపాల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడని మనం చూసినాం. అలాగే దావీదు గారు తన పాప జీవితం, తాను చేసిన పాపాన్ని క్షమించమని దేవుని కృప కోసం 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. హృదయ మార్పు సూచన కోసం ప్రార్థన చేసినాడు. ఇంకా యేసుక్రీస్తు వారైతే సేవకు సిద్ధపడాలి కాబట్టి 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇలా ఉపవాసం ఉండడం ద్వారా శరీరాన్ని నలగొట్టి ఆత్మను బలపరుస్తాం. అహంకారాన్ని కింద పడేయడం. అహంకారం, నేనే గొప్ప, నేనే అనే అహంకారం. అన్నీ ఉన్నాయనుకో అహంకారం వస్తుంది. ఆప్షన్లు ఉన్నాయనుకో అహంకారం వస్తుంది. ఏది లేదనుకో తగ్గింపు వస్తుంది. దేవుని మీద ఆధారపడడం వస్తుంది. మన మనస్సుని శుభ్రపరచుకోవడం జరుగుతుంది. ఇది దేవునికి ఉపవాసం ఉంటే ఆయనకి ఏదో వస్తుందని కాదు, మన హృదయాన్ని సరి చేసుకుంటాం, తగ్గించుకొని అవసరతలు ఏంటివి అనేది గుర్తించడానికి ఉపయోగపడుతుంది.